ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దేశాలన్నీ లాక్డౌన్ పరిస్థితికి వెళ్ళబోతున్నాయా? పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏ మాత్రం కూడా తగ్గటం లేదు. ఇదే ఈ క్వశ్చన్ రైజ్ చేస్తోంది. 2 నెలలుగా మనం చూస్తున్నాం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం అలానే కొనసాగుతోంది. యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు లాక్డౌన్లోకి వెళ్ళిపోయాయి. మరికొన్ని దేశాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి కువైట్ వచ్చి చేరింది. ఇక్కడ ఎమర్జెన్సీని ప్రకటించారు. హార్ముజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో కువైట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్ ఎగుమతులపై స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కువైట్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతోంది. చమురు, గ్యాస్ ఎగుమతులపై స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా చెబుతోంది. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. హార్ముజ్ జలసంధిలో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కువైట్ తన చమురు సరఫరాపై ఫోర్స్ మెజ్యూర్ అంటే అనివార్య, అవాంఛనీయ కారణాల వల్ల ఒప్పందాలను అమలు చేయలేకపోవటం అని అక్కడ ప్రజలు కీలక ప్రకటన చేసింది. ఇక చమురు అవసరాల కోసం భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. ఈ క్రమంలోనే కువైట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం భారత్కు బిగ్ షాక్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్లో భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. అలానే చమురు దిగుమతుల కోసం భారత్ చేసే ఖర్చు పెరుగుతోందని, దానివల్ల రూపాయి విలువ పడిపోవటం, అలాగే ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడున్నటువంటి దానికంటే అదనపు భారం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు తమ విశ్లేషణలో వెల్లడిస్తున్నారు. ఒకవైపు భారత్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు నార్మల్గా ఉన్నట్లు కనిపించినప్పటికీ కూడా అవేవి మన వరకు రానివ్వమని మోదీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యుద్ధం కనుక ఇలానే కంటిన్యూ అవుతే ఇప్పటికే చాలా దేశాలు ద్రవ్యోల్బణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గల్ఫ్ దేశాల్లో మనం చూస్తే ఇక భారత్కి కూడా ఈ పరిస్థితి తప్పదా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాము పెట్రోల్ ట్యాంకర్లు రావటం లేదు. మరొక స్టేట్కి వెళ్లాల్సినవి ఏపీకి కానీ ఇలా స్టేట్స్కి మళ్లించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. గ్యాస్ కొరత ఇంకా కూడా వేధిస్తూ ఉంది. మరొకవైపు శాంతి ఒప్పందం కుదురుతుందా అని ఎదురు చూస్తుంటే ఏ మాత్రం కూడా ఇరాన్, అమెరికా మాత్రం శాంతి ఒప్పందాలను అయితే కుదుర్చుకోవట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక హార్ముజ్ జలసంధి అయినా వదిలితే మిగిలిన దేశాలకు కొంత ఉపశమనం లభించిద్దంటే ఈ ఇరు దేశాలు హార్ముజ్ జలసంధిని పట్టుకొని యుద్ధం పట్టు మీద ఉన్నారు ఆ హార్ముజ్ జలసంధి విషయంలో. దీంతో కూడా భారత్కి కూడా ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులు తప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు.